రామన్ సొంతంగా ఉన్న డివిజన్ 13వ డివిజన్ ఇవన్నీ గారా వాళ్ళు గెలిచిన డివిజన్లు. గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఎన్ని కోట్లు, ఈరోజు మేము చేసిన అభివృద్ధి ఎన్ని కోట్లు అనేది ఎవరితోనైనా డెఫినెట్గా నేను డిబేట్ చేస్తాను. అంటే మీరు చెప్పేది సంక్షేమం డబ్బులా లేకపోతే డెవలప్మెంట్ ఓన్లీ రోడ్స్ నిర్మమాటంగా డివిజన్కి దాదాపుగా 10 నుంచి 15 కోట్ల రూపాయల మేరకు. అంటే ఏ రోజు గారా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నామండి, జగన్ గారి దగ్గర ఉన్నామండి, సార్ పలానా రోడ్డు వేయాలి లేకపోతే పలానా దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి చెప్పండి అంటే, ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గం వాళ్ళు ఎన్ని పనులు జరిగితే మనం ఓడిపోయాం మనకు ఎందుకు అనేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ గెలిచిన అడిగిన ప్రతి పని శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తిగా తీసుకొచ్చింది. డెవలప్మెంట్ ఇది కేవలం కాలనీ ప్రాంతంలో కోట్లాది రూపాయల డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ చూసే ఎవరైతే మాకు వ్యతిరేకం అని చెప్తున్న మీరు చెప్తున్న సామాజిక వర్గం ఉందో ఈరోజు వాళ్ళు గారా ఈరోజు లేదు అవినాష్కి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేయాలని చెప్పిన నిర్ణయంకి వచ్చారు. అంటే మీరు చెప్తున్నది వాస్తవానికి ఉన్న తేడా ఏంటంటే పబ్లిక్లో ఉన్న ఒక పెద్ద